హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో ఏంటంటే 108 స్తంభాల శివాలయం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది. ఖచ్చితంగా కార్తీక మాసంలో దర్శించుకోవాల్సిన గుడి అయితే ఇది అక్కడ పాదరస శివలింగం అయితే ఉంది. చూసారు కదా, అభిషేకం జరుగుతుంది. దీనికి ఒక విశేషత అయితే ఉంది. ఈ గుడి ఎక్కడుందంటే తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం ఇళ్లపల్లి గ్రామంలో భారతదేశంలో మరెక్కడా లేని విధంగా 108 స్తంభాలతో కలిగి ఉంటుంది ఈ శివాలయం అయితే. ఒక్కో స్తంభానికి 108 శివలింగాలు అయితే చెక్కి ఉంటాయి. ఆ స్తంభంలో మళ్ళీ కాశీ నుండి తీసుకువచ్చిన శివలింగాన్ని అయితే అమర్చి ఉండిద్ది. ఇక్కడున్న 108 స్తంభాలలో ఒక్కో స్తంభానికి ఒక్కొక్క శివలింగం అయితే లోపల ఉండిద్ది. దానిపై నీళ్లు పోసి అభిషేకించడానికి ఇక్కడ టోకెన్ అయితే తీసుకోవాలి. టోకెన్ వచ్చేసి 20 రూపీస్ అయితే ఉండిద్ది. అప్పుడు తీసుకుని ఈ రకంగా అయితే అభిషేకించాలి. ఓం నమ శివాయ అంటూ 108 స్తంభాలని నీళ్లు పోసి అభిషేకించాలి. అవి డైరెక్ట్గా గర్భగుడిలో ఉన్న పాదరస శివలింగానికైతే అభిషేకిస్తున్నట్టుగా నీరైతే పడుతుంది శివలింగం పైన. ఈ గుడిలో ఉన్న శివలింగానికైతే ఒక విశేషత అయితే కలిగి ఉండిద్ది. అభిషేకం జరుగుతున్నప్పుడు శివలింగం గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది. నార్మల్గా ఉన్నప్పుడు సిల్వర్ కలర్లో కనిపిస్తుంది. దీనినే పాదరస శివలింగం అని అంటారు. ముందుగా వినాయకుడిని దర్శించుకొని చూస్తున్నారు కదా, ఇక్కడ అభిషేకం జరుగుతున్నప్పుడు శివలింగం గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది. నార్మల్గా అయితే సిల్వర్ కలర్లో కనిపిస్తుంది. ఆ పక్కనే ఇష్టకామేశ్వరి అమ్మవారు అయితే ఉంటారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొంచెం పక్కకు వెళ్తే ఇక్కడ అన్నపూర్ణాదేవి ఉండిద్ది. ఇక్కడ నుంచి బియ్యం వేస్తారనమాట. డైరెక్ట్గా అన్నపూర్ణాదేవి దగ్గర ఒక గిన్నెలో పడతాయి ఆ బియ్యం అనేవి. ఎల్లపల్లి గ్రామంలో ఉన్న శివుని దర్శించుకోవడం చాలా అంటే చాలా అదృష్టంగా భావిస్తారు. ఆ శివుని యొక్క కరుణ ఉంటేనే కానీ మనం దర్శించుకోలేమన్నమాట. ఈ శివలింగం అయితే ఇక్కడే తయారు చేశారు. దీనిని పాదరస శివలింగం అని అంటారు, భూగర్భ శివలింగం అని కూడా అంటారు. భూమి లోపల ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. మనం దర్శించుకోవడానికి వచ్చినప్పుడు మనం ఎత్తులో ఉండి దర్శించుకున్నట్టు, శివలింగం వచ్చేసి భూగర్భంలో ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడున్న శివాలయానికి ఉన్న విశేషత అయితే ఇది. ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తూ ఉంటారు ఈ శివుని దర్శించుకోవడానికి. దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ చాలా అంటే చాలా మంచిది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్. థ్యాంక్ యూ.